దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి ఇప్పుడు బెయిల్ రద్దవడం జరిగింది. ఆయన జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి మీరేం చెప్తారు? అంటే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగి రేపు 19వ తారీఖు 4 ఏళ్ళు పూర్తవుతుంది. అంటే ఈ కేసు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన్ని రిమాండ్లో పూర్తిగా జైల్లో ఉంచడం జరిగింది, మీరేమంటారు? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటికైనా కూడా స్వాగతిస్తున్నాము. ఆ విషయంలో అరెస్ట్ చేసినందుకు స్వాగతిస్తున్నాము. అది 4 సంవత్సరాల నాడే జరగాల్సింది. ఆ రోజు జగన్ గారు వెనకాల పెట్టుకుని చంపేసి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేశాడంటే అతనికి ఎంత ధైర్యం ఉందో చూడండి, అంత దౌర్జన్యము. ఆ ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంది కాబట్టి ఆ రోజు అలా చేయగలిగాడు అతను. ఒక దళితుడిని నేను ఇలా చంపేస్తే నన్ను ఎవడు అడుగుతాడు అన్న ఉద్దేశంతో అలా చేశాడు. అది ఈ రోజుకైనా సరే 4 సంవత్సరాలైనా ఆ అబ్బాయికి న్యాయం జరుగుతుంది అంటే మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అయితే రీసెంట్గా కూడా ఆ కేసుకు సంబంధించిన సాక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా భయపెట్టి బెదిరించి వాళ్ళకు డబ్బులు ఇస్తామని ప్రలోభపెట్టి మాట అనకపోతే కిడ్నాప్ చేసి వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితులు కూడా వచ్చాయంట. అంటే ఇదంతా కూడా కోర్టు దృష్టికి వెళ్ళడంతో ఇప్పుడు ఆయనకి బెయిల్ రద్దు చేయడం జరిగింది. ఏంటంటారు? తప్పులు చేసిందే కాక మళ్ళీ వాటిని తప్పించుకోవడానికి ఈ సాక్షులు వీళ్ళందరినీ బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉంటే ఇవన్నీ చేయడం కరెక్ట్ అని అంటారు మీరైతే? కరెక్ట్ కాదండి, ఇదంతా ఒక రౌడీజం అండి. ఆ రోజు కూడా అంతేను, దండలేసి ఊరేగిచ్చారు. అలాంటి వాడిని అరెస్ట్ చేస్తే ఏం చేయాలండి? తీసుకెళ్ళి బక్కలో పెట్టాలి. అలాంటిది ఇప్పటికైనా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారంటే ఇప్పటికైనా అబ్బాయికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మాలాంటి వాళ్ళం కూడా సంతోషపడుతున్నాం.